ఏదో తేడాగా ఉంది మాస్టారు. ఈత పెడుతున్నారండి, కొంపదీసి స్నానం చేస్తారో ఏంటి నాకు. వాయమ్మో! అమ్మో! అర్థమైపోయింది ఈతలు మనకే. ఇప్పుడు ఎలా తప్పించుకునేది? అమ్మో! పట్టేసుకున్నారు. దొరికేసాను. ఇప్పుడు నన్ను బాత్రూంలో తీసుకెళ్ళిపోయి బర్రెను తోమినట్టు తోమేటట్టున్నారే. షాంపూ బాటిల్ కూడా తీస్తున్నట్టున్నారే. సరే సరే, షాంపూ మంచి స్మెల్ వస్తుంది వచ్చింది. పర్లేదు పర్లేదు, బాగానే మంచి స్మెల్ వస్తుంది. నీళ్ళు వేడిగా ఉన్నాయంటారా? వేస్తున్నారు. సమ్మగా ఉంది. అంటే వేడిగానే ఉన్నాయి, పర్లేదు. ఈ మాత్రం సరిపోద్ది. సూపర్ సూపర్. షాంపూ కూడా వేస్తున్నారు. కాకపోతే క్యాంపు చల్లగా ఉంది. ఒకసారి ఊపేసి తాగండి. అది తోము తోము తోము, బాగా తోము. మా తమ్ముడికి అంతా వదిలిపోవాలి. ఇంకో నెల రోజులు నేను స్నానం చేయకూడదు, అంత బాగా తోమాలి. తోము తోము. అది అంతే. కళ్ళలో పడకుండా చూడు, మళ్ళీ కళ్ళలో పడితే మండిద్ది నాకు. ఇప్పుడు నా బాడీకి బాతింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా ఫేస్ అనమాట. గ్లామర్ పోకుండా బాగా తోమాలి. అంతే, మసాజ్ అంటే ఇలా ఉండాలి. రుద్దు రుద్దు, అంతే. మొహం అంతా తెల్లగా రావాలి. తెల్లగా అయిపోవాలి నేను రేపు నుంచి. అంతే. సూపర్ సూపర్, బంపర్ అదరగొట్టేశారు. అమ్మయ్య, మనం బాతింగ్ చివరి దశలోకి వచ్చేసాం. అయిపోయింది, ఇంకా హ్యాపీగా మనం బయటికి వెళ్ళొచ్చు. సూపర్. రే ఆజాము, బాతింగ్ అయిపోయింది, లాగెత్తరాయ్. ఏంటి మళ్ళీ పిలుస్తున్నట్టున్నారు? అమ్మో, పరుగో! టెన్షన్ లేదు ఫ్రెండ్స్, మనం పిలిచింది టవల్తో తుడడానికి, బాత్రూంలోకి పిలిచారనుకుని భయపడి తెచ్చా. ఇలాంటి టవల్తో తుడిచిన టవలేసి మొహమ్మీ గుర్తిస్తున్నట్టున్నారు వీళ్ళు. టవల్తో సరిగ్గా ఆడుకోపోయేసరికి హెయిర్ పైర్తో ఆడబెడుతున్నారు ఫ్రెండ్స్. అయినా కూడా నేను ఆడటం ఆపట్లేదు. నా పని నేను చూసుకుంటున్నా, వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. ఇంకెంతసేపు అయ్యి ఆడబెట్టేది? నాకు ఆడుకోవడానికి టైం వేస్ట్ అయిపోతుంది తొందరగా. మనం సరిగ్గా కోఆపరేషన్ ఇవ్వట్లేదు. అని అన్నయ్య మన డబ్బు టేబుల్లో పట్టుకున్నాడు, బంధించేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలో మనం కోఆపరేట్ చేయాల్సిందే, అంతే. ఇంకా లాస్ట్ ఆప్షన్గా న్యాచురల్ సన్లైట్లో ఆడబెట్టుకుందామని వచ్చాను ఫ్రెండ్స్. అలాగే నా బొమ్మ కూడా తెచ్చుకున్నాను ఆడుకుందామని. ఇంకో పని కూడా కండక్ట్ చేశాను. పైనేమో ఎండ కొడుతుంది, కిందేమో కాళ్ళు మండుతున్నాయి. ఇంకెంతసేపు ఈ ఎండలో ఉండాలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, నా బొమ్మ ఇక్కడ పోయినట్టు యాక్టింగ్ చేద్దాం. ఇక్కడే ఉన్నా కనపడకుండా తీటి తిరుగుతాను. అన్నయ్య ఏమని తీసిస్తాడేమో చూద్దాం. ఎంత బాగా యాక్టింగ్ చేసినా అన్నయ్య దిగట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నా ఓపిక నశించింది, ఎండలో ఉండలేకపోతున్నా. ఇంటికైతే వెళ్ళిపోదామని చూస్తున్నా. ఇంటికైతేనే వస్తా, లేకపోతే రాను. ఇంటికి పిలుస్తున్నాడు, పదా.